తెలుగు రాష్ట్రాలను గజగజలాడిస్తుంది చలి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. బయటికి రావాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇక తెలంగాణలో అయితే చలి తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తూర్పు ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి పెరుగుతుందని పేర్కొన్నారు. రాత్రిపూట అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. తట్టుకోలేని చలికి ప్రజలు చలిమంటలు వేసుకొని కాలక్షేపం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి రోడ్లను కమ్మేస్తున్న పొగమంచు మధ్యాహ్నానికి కూడా వీడడం లేదు. దీంతో చాలా చోట్ల పట్టపగలు కూడా వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించవలసి వస్తుంది. ఇక ఏపీ విషయానికి వస్తే ఏజెన్సీ ప్రాంతాలలో చలి పంజాకు జనం వణికిపోతున్నారు. ఇటీవలి మిచాంగ్ తుఫాన్ తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయని అధికారులు చెబుతున్నారు. పాడేరులో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. రోడ్లపై 2 అడుగుల దూరంలో ఏమున్నది అని కనిపించని పరిస్థితి నెలకొంటోంది. ఉదయం సాయంత్రం వేళల్లో బయట అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. మరో 2-3 రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరిన్ని న్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.